ఈ నెల 20-21 తేదీల తర్వాత వృషభ రాశి వారి ఇంట్లో వరాల వర్షం. ఒక వ్యక్తి వస్తున్నాడు. 4 అతిపెద్ద కోరికలు తీరుతాయి. తలరాత రాసిన బ్రహ్మ కూడా ఆపలేడు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో అద్భుత రాజయోగం అయితే పట్టబోతుంది. మీ ఇంట్లో ధనవర్షం అయితే కురుస్తుంది. అలానే 4 అతిపెద్ద కోరికలు అయితే తీరుతాయి. ఈ కోరికల కోసం వృషభ రాశి వారు గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంతో ఓపికతో ఎదురు చూసిన మీ యొక్క ఓపికకి సమయంలో ఖచ్చితమైన ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. వృషభ రాశి వారి స్వభావాన్ని కనుక గమనించినట్లయితే ఈ రాశి వారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే చూడడానికి కూడా ఆకర్షణీయమైన ముఖబింబం కలిగి ఉంటారు. బంగారం అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా తాను అనుకున్నది చేస్తూ ఉంటారు. ఇతరులు ఎన్ని చెప్పినా కూడా వాటన్నిటిని విన్నట్టు ఊకొడుతూ తాను ఏదైతే అనుకుంటారో దాన్నే చేస్తారని చెప్పుకోవచ్చు. తమ యొక్క ఆలోచనలు కానీ భావాలు లేదా ఏవైతే ఇతర ఫీలింగ్స్ ఉంటాయో వాటిని ఎవరికి కూడా త్వరగా వ్యక్తపరచలేరు. వీరంత త్వరగా అందరితోని కలవలేరు. ఎక్కువగా ఒంటరిగా ఉంటూ తనతో తాను ఉంటూ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే వీరి స్నేహితులు ఎవరికైనా దగ్గర అవుతుంటే మాత్రం వీరు చూసి తట్టుకోలేరు. కేవలం తనకు మాత్రమే ఉండాలన్న పొజిటివ్నెస్ ఈ రాశి వారిలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. అంటే పెద్ద ఇబ్బందులు ఏవి ఉండవు, కానీ మీకు శరీరానికి అన్ని ఆహార పదార్థాలు త్వరగా పడవు. కొన్ని పదార్థాలు తిన్న వెంటనే జలుబు, మొహం ఉబ్బిపోవడం లేదా అరగకపోవడం, దగ్గు ఇలాంటి చిన్న చిన్న వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అలానే థైరాయిడ్ వ్యాధితో బాధపడే వారికి ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గతంలో ఇబ్బంది పెట్టిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమకున్న దాన్ని ఇతరులకు చెప్పుకోవడానికి, ఇతరుల్లో తమ గొప్ప చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా లగ్జరీగా ఉండాలని, కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని, విలాసంగా ఉండాలని, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశివారు ఎంతో కాలంగా వ్యాపార పరంగా నూతనంగా బ్రాంచ్ను విదేశాల్లో ఏర్పాటు చేయడానికి లేదా విదేశాలకు తమ వ్యాపారాల్ని ఎలాగైనా విస్తరించాలనే కోరిక ఉంటుంది. ఈ సమయంలో ఆ కోరిక అయితే తీరబోతుంది. ఖచ్చితంగా మీకు ఒక అవకాశం అయితే లభిస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు అయితే ఈ సమయంలో నక్కతోక తొక్కినట్లే రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారు. విద్యార్థులు ఏవైతే కోర్సుల్లో కానీ యూనివర్సిటీలో కానీ ప్రవేశాలు కోరుకున్నారో ఆ ప్రదేశాల్లో మీకు ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మీ యొక్క అతిపెద్ద కోరిక అనేది కూడా జీవితంలో తీరుతుంది. అంటే మీరు అనుకున్నటువంటి కోర్సులకు వెళ్ళడం, లేకపోతే కోరుకున్నటువంటి ఉద్యోగాలు సంపాదించడం, మీరు అనుకున్నటువంటి కళాశాలలకు వెళ్ళడం, ఇటువంటి వాటి వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు కళల పట్ల కూడా ఎక్కువగా మక్కువ ఉంటుంది. ఇక సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అయితే మాత్రం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారే ఈ సమయంలో మీతో కలిసి పని చేయడానికి మీ దగ్గరకు వస్తారని చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఎక్కువగా ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లోనే సెటిల్ అవుతారు. వీరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువ. అలానే వీరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలపై అంతగా ఆసక్తి ఉండదని చెప్పుకోవచ్చు. క్రియేటివ్ ఫీల్డ్లో ఎక్కువగా వ్యవహరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే రాశి వారికి ట్రావెలింగ్, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడం కూడా చాలా ఇష్టం. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 20-21 ఈ 2 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఈ 2 తేదీల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఆకస్మిక ధనలాభం అయితే చూస్తారు. అంటే ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయిన బాకీలు, రావనుకున్న బాకీలు ఏవైతే ఉంటాయో అవి రావటం కానీ, కోర్టులో వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా రావటం కానీ,
లేదా ఇంట్లో పెట్టుబడులకు సంబంధించి అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు రావటం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా అమ్మవారు అడుగుపెట్టిన సమయంలో మీరింట్లో అమ్మవారిని పూజించుకుంటూ ఇంట్లో దీపారాధన వెలిగించుకొని అలానే ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. అలానే వృషభ రాశి వారు ఎంతో కాలంగా వివాహానికి సంబంధించి కోరుకున్నటువంటి వ్యక్తులతో వివాహం చేసుకోవాలనే కోరిక అయితే ఉంటుంది. ఈ సమయంలో ఆ కోరిక కూడా తీరబోతుంది. ప్రేమ వివాహాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తోబుట్టువుల మధ్య ఉన్నటువంటి వివాదాలు తొలగిపోవడం, మీ తోబుట్టువులు మునుపటిలా మీతో ప్రేమగా మాట్లాడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తారు. అలానే సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టాలనుకున్న శుభకార్యాలన్నిటినీ ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది. అలానే దూర బంధువుల నుండి వివాహ ఆహ్వానాలు అందుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ స్టార్టింగ్లో మాత్రం ఎంతో కష్టపడి ఉంటారు. ఆ అవకాశాన్ని అందుకోవడానికి మీరు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు. కానీ ఒక్కసారి మీరు సెటిల్ అయిన తర్వాత మాత్రం వాటన్నిటికీ సరైన సమాధానం చెప్పడం అలానే ఎంతో ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా ఒక్కసారి మీరు అభివృద్ధిని అందుకున్నట్లయితే ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపడం సాధ్యం కాదు. ఈ మాసంలో నూతనంగా ఉద్యోగాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు రావడం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే వచ్చిన అవకాశాన్ని చిన్న పెద్ద లేదా తక్కువ జీతం సరైన విద్యార్హత తగింది కాదని ఇలాంటి సాకులు చెప్పి వదులుకోవడం కన్నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. అలానే ఈ రాశివారు దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు మీరు తోడుగా నిమ్మకాయని కానీ వెల్లుల్లిపాయని కానీ తీసుకొని వెళ్ళడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలిస్తాయి. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకి దూరంగా ఉండటం మంచిది. రైతులకు ఆర్థిక పరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కొంచెం మిశ్రమంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. స్త్రీలు విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. అలానే షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నమ్మిన మిత్రులు మోసం చేసే అవకాశం ఉంది. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.